హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మునక్కాయ కర్రీ అనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట: దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలాగే ఇక్కడ నేను జీలకర్ర, మెంతుల్ని చూపిస్తున్నాను కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు, ఇంకా వెల్లుల్లి, నానబెట్టుకున్న చింతపండు, వీటినన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, ఇంకా 2.5 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 స్పూన్ పసుపు, ఇంకా టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మన మసాలా అనేది ఇలా ఉంటుంది. ఆ తర్వాత మసాలా వాటర్ అనమాట. వీటిని పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, ఇంకా కరివేపాకుని కూడా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలను అయితే వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఒక 5 to 7 minutes అలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 5 to 7 minutes బాగా ముక్కకు పట్టేంత వరకు మసాలాను అయితే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను చూపించాను కదా మసాలా వాటర్, ఇంకా నార్మల్ వాటర్ నేనైతే 2 glasses వేసుకున్నాను. వేసి బాగా ఉడకనివ్వాలి. నీళ్ళు మొత్తం ఇంకిపోయేంత వరకు, అలాగే ముక్క బాగా ఉడికేంత వరకు అయితే మనము బాగా ఉడకనివ్వాలి. సో మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఎప్పుడైతే మనకు గ్రేవీ అనేది దగ్గరికి పడుతుందో అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మునక్కాయ కర్రీ అయితే రెడీ అనమాట. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా చాలా సింపుల్గా ఇంట్లో అయినా, ఎక్కడున్నా కూడా, హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇదైతే సంగట్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈరోజు మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు. చాలా బాగుంది. నేనైతే రైస్తో తింటున్నాను. చాలా బాగుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.